కనుక మన దేవుడు ఆశ్చర్యరీతిగా పోషించే పోషకుడు మన పరమ తండ్రి. పరమ తండ్రిగా మనకు ఉన్న దేవుడు మనల్ని అన్న వస్త్రాలకు లోటు లేకుండా, ఆరోగ్యానికి కొదువ లేకుండా మనల్ని పోషించే దేవుడై ఉన్నారు. ఈ గొప్ప పోషణ నువ్వు దేవుని వద్ద నుండి పొందాలంటే నువ్వు దేవుని దగ్గరికి రా. వాళ్ళు ఎలా వచ్చారో ప్రభు ఉన్న చోటుకల్లా రా. నిశ్చయముగా దేవుడు ఇక్కడున్నారు. వాక్య రూపిగా, పరిశుద్ధాత్మగా దేవుడు ఈ ఆలయమునందు ఉన్నారు, సంఘము మధ్య ఉన్నారు. నువ్వు వచ్చి చూడు. వచ్చి నతానీయులు వచ్చి అంతే చూడు. నువ్వెవరమైనా కావచ్చు, వచ్చి చూడు. ఆయన నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించి పోషించడం నువ్వు చూస్తావు. కనుక మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. తండ్రి అంటే ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది పోషకుడు.